గుర్రపు వేలు ముంచి ఓం అనే అక్షరం రావి ఆకు మీద రాయాలి. దాని కింద మీ మనసులో ఉన్న అభీష్టం, కోరిక రాయాలి. ఆ కోరిక కింద ఓం నమో భగవతే వాసుదేవాయ అని తడి పసుపుతో రాయాలి. ఆ రావి ఆకును మీ పూజా మందిరంలో ఉంచుకోండి. 23వ రోజు ఉదయం పూట పూజ చేసేటప్పుడు ఇలా రాసిన రావి ఆకు మీ పూజా మందిరంలో ఉండాలి. 23వ రోజు సాయంత్రం వరకు ఆ రావి ఆకు ఆ పూజలో, అంటే ఆ పూజ గదిలో ఉంచి 23వ రోజు సాయంత్రం ఆ రావి ఆకు ఏం చేయాలంటే ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చుట్టు మొదట్లో వేయాలి. ఈ పరిహారం చేసిన 41 రోజులకి మీరు ఏదైతే అభీష్టం, కోరిక రావి ఆకు మీద రాశారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని పరిహార శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. కార్తీక మాసంలో 23వ రోజు, నవంబర్ 13వ తేదీ గురువారం. ఒకప్పటి రాజవైభవం పొందటానికి, రాజయోగం సిద్ధింపజేసుకోవటానికి ఈ కథను వినటంతో పాటు